రైతులకి గిట్టుబాటు ధర లేకే రోడ్డు పాలవుతున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతుల్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ డిమాండ్ చేశారు. రైతులకి గిట్టుబాటు ధర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ నెల్లూరు నగరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చలో రైతన్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద సిపిఎం నేతలు రైతులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మూలం రమేష్, రైతు సంఘం నాయకులు మూలి వెంగయ్యలు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకి గిట్టుబాటు ధర లేకపోవడంతో అల్లాడిపోతున్నారన్నారు. ప్రభుత్వం మాత్రం రైతుల్ని విస్మరించి కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని, లేని పక్షంలో రైతుల పక్షాన సిపిఎం పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో ఐఓబి సమావేశం జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ రైతాంగానికి సాగునీరు 3,50,000 ఎకరాలకి సాగునీరు అందించారు. పంటలు ఈ రోజు వచ్చినాక జేసీ గారితో మాట్లాడినాక రైతు నాయకులు ఏదైతే మిల్లర్లు రైతుల్ని కలిపి మిల్లర్లకు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన పెట్టడం ఇది సరైనటువంటిది కాదు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏదైతే స్వామినాథన్ కమిషన్ చెప్పిందో ఆ పద్ధతిలో రైతుల దగ్గర కొనుగోలు చేయాలి. వెంటనే ధాన్యం మద్దతు ధర 20,300 ప్రకటించారు. కానీ ఈ రోజు రైతులు తెగనమ్ముకుంటున్నారు 14,000 రూపాయలకి. అందువల్ల రైతులు ఈ రోజు ఒక పుట్టికి 6 నుంచి 7,000 రూపాయలు నష్టం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రైతు వ్యతిరేకిగా చంద్రబాబు నాయుడు ఉంటాడనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు నెల్లూరు జిల్లాలో సుమారుగా 4 లక్షల ఎకరాలు పంట పెట్టడం జరిగింది. ఎకరాకు సగటున 3 ఫుట్లైన 12 లక్షల ఫుట్ల వరకు ఈ రోజు రైతులు పండిస్తున్నారు. కానీ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తారని పైన చెప్తున్నప్పటికీ ఆచరణకు అయితే ఎక్కడ అమలు జరగలేదు. జేసీ గారు డైరెక్ట్ గా రైతులను వాళ్ళు పిలిచి ఈసారి మేము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసే పరిస్థితి లేదని చెప్పినారు. దానివల్ల నెల్లూరు అందరూ ఐకమత్యం అయిపోయి అందరూ తక్కువ రేటుకు కొంటున్నారు. ఒక పుట్టి మీద 6,000-7,000 రైతులు కోల్పోతున్నారు. అదే కాకుండా మళ్ళా తూకాలలో కూడా అదనంగా ఒక పుట్టికి 50 కేజీల నుంచి 100 కేజీలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు సుమారుగా పుట్టికి 7,000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. అందువల్ల రైతు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని చెప్పాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఆచరణలో చేసి చూపిస్తున్నారు. అదే కార్పొరేట్ శక్తులు తయారు చేసిన మంచినీళ్ళు ఒక బాటిల్ 20 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ రైతులు పండించిన ఒడ్లు ధాన్యాన్ని 15 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి మద్దతు ధర కొనకపోతే భవిష్యత్తులో ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఉందని రైతు సంఘం తెలియజేస్తుంది. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90
90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.